ఎక్కడో సంచాలకుగా అన్ఫెయిర్ డిసిజన్ వచ్చింది భయ్య నాకైతే పాపం. ఎందుకంటే సుమన్ శెట్టి గారు జెన్యూన్ ప్లేయర్, ఆయన దగ్గర ఒక గేమ్ ఆడింది, ఇంకొకటి మన ఇంకెవరు ఏమంటారు ఇంకో పర్సన్ ఉన్నారు కదా రాము రాథోడ్, ఆ పర్సన్ దగ్గర ఇంకో గేమ్ ఆడింది అమ్మాయి. ఎందుకంటే సేమ్ సంజన అండ్ ఫ్లోయిడాస్ అని అటాక్ చేయడానికి వెళ్తే ఇలా అన్నారు ఊరికే సుమన్ శెట్టి గారు. అలా సుమన్ శెట్టి గారు అంటేనే మీరు కొట్టేశారు సుమన్ శెట్టి గారు అని చెప్పి మీరు హెల్మెట్ హెల్మెట్ అనేసి ఆయనకు ఫస్ట్ టైం కామెడీలో చూసే వ్యక్తిని అంత అగ్రిమెంట్గా అంటే తన్నేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. అవసరం లేదు అంత ఆయన పాపం గేమ్ ఆడడానికి సీరియస్గా వచ్చాడు, అలా తన్నే వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు. అదే నువ్వు సిన్సియర్గా గేమ్ అంటే సంచాలకుగా రాము రాథోడ్ కూడా ఇలాగే అన్నాడు సంజన కూడా అగ్రిమెంట్ చేసింది, ఒకరికి ఎలా చేయకూడదు, ఆయన కూడా కొట్టాడు అంటే లేదు ఆ డిసిజన్ వల్లే ఈరోజు రాము రాథోడ్ ఓనర్ అయి కూర్చున్నాడు. అంటే జస్ట్ అతను ఏమీ అగ్రిమెంట్ చేయలేదు, సైలెంట్గా సంచాలక్ చెప్పినట్టు ఉన్నాడు కాబట్టి సంచాలక్ వల్లే రాము రాథోడ్ గేమ్లో గెలిచాడని నా అభిప్రాయం. ఇంకా మన రితు చౌదరి అయితే మహానటిలా అయిపోయింది. నిన్న ఆమె యాక్షన్ ఓవర్ యాక్షన్ అసలు చూడలేకపోయాం భయ్య. నిన్న ఇండియా మ్యాచ్ వస్తున్నా కూడా మేము బిగ్ బాస్ అంత ఇంట్రెస్ట్గా చూసాము అంటే కంటెంట్ ఉంటుందని. ఆ రితు చౌదరి అలా చేసేసరికి ఛానల్ మాట్లాడాల్సి వస్తుంది భయ్య. సో రితు చౌదరి పవన్ ఇద్దరితో నాటకాలు ఆడుతుంది. అది కాకుండా ఈరోజు పాపం డెమో పవన్ని క్యాప్టెన్షిప్ చేసి ఇమాన్యుల్ని చాలా దెబ్బతీసింది. ఇమాన్యుల్ పాపం ఆయన చాలా ఫీల్ అయిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ఏంటి ఇలా చేసి ఇలా నమ్మక ద్రోహం చేసినట్టు చేస్తున్నాడు. అవును, అందుకే నేను అమ్మాయిని ఫ్రెండ్షిప్గా, ఎందుకంటే ఓనర్స్ వాళ్ళు ఒక గేమ్ పరంగా ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కంటెంట్ ఒక తన టీంని సపోర్ట్ చేయాలి కదా, తన టీం సపోర్ట్ చేయడం వేరే టీం సభ్యుల్ని సపోర్ట్ చేయడం వల్ల అక్కడ కొంతమందికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అది కూడా ప్రేక్షకులు కూడా రితు చౌదరి ఏంటి ఇలా డబల్ గేమ్ ఆడుతుందా, ఆ కళ్యాణ్ ఇటులా ఇదేమో కళ్యాణ్ ఇటులా అని చెప్పడం జరుగుతుంది. నిజంగా రితు చౌదరి కొంచెం ఏదంటారు విష్ణుప్రియ మాదిరి అప్పుడు పృథ్వీకి వేసింది, మళ్ళీ ఇంకొక అతను ఉండే కదా అతనికి వేసింది, లాస్ట్ ఏమో పృథ్వీ నాకు కావాలనిపించింది అనింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడాలి డెమో కళ్యాణ్ నచ్చాడా లేకపోతే ఆర్మీ కళ్యాణ్ నచ్చాడా, ఎవరికి నచ్చాడో తెలీదు. రితు చౌదరి కూడా డబల్ గేమ్ ప్రోమో చూసారు ఎంతమంది ప్రోమోలో అన్న వద్దన్న బాల్స్ నుంచి అన్నందుకు సుమన్ శెట్టి పట్టుకెళ్ళిపోయాడు. అన్న అన్న సరే కూడా అవుతలే కదా సుమన్ శెట్టి. రితు చౌదరి అంత రిటైట్ చేస్తుందా? చేస్తున్నారు ఆయన్ని పాపం. ఆయన సైలెంట్ గా గేమ్ ఆడుతుంటే ఊరికే ఇలా కూడా అనకపోతే ఇంకా బాల్స్ పట్టుకోరా చిన్నపిల్లల మాదిరి. అది ఆమె అంత సంచాలక్, అందుకే బ్లైండ్ ఆ సంచాలక్ ని కూడా నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. పంపించండి రా బాబు ఫస్ట్ ప్రియాని అని చెప్తున్నారు. ప్రియా అండ్ ఇంకో ఎవరు మర్యాద మనీష్, ఆయన వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ ఇద్దరికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నాగార్జున గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో చూడాలి సుమన్ శెట్టి గారికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా. ఎందుకంటే సంజన గారు కూడా ఎడిటింగ్ చేశారు. ఓన్లీ సుమన్ శెట్టి వర్సెస్ సంజన శెట్టిగా గేమ్ మారబోతుందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతమందిని వెళ్ళి గెలకకుండా ఓన్లీ సుమన్ శెట్టి గారి దగ్గరికే వెళ్ళి సంజన ఆ బాల్స్ తీయడము ఆయన నేర్పించడం జరిగింది కాబట్టి నిజంగా సుమన్ శెట్టి గారు రాబోయే రోజుల్లో ఇంకా సీరియస్గా గేమ్ ఆడతారని అనిపిస్తుంది. మీ పాయింట్ ఆఫ్ ఈరోజు ఎవరు వెళ్ళిపోతారు బయటికి? ఈరోజు మేబీ సండే అనుకుంటా, ఈరోజు తెలుస్తుంది. మర్యాద మనీష్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. థ్యాంక్స్. ఓకే.